నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి ఆచరికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి ఆచరికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, తన్నాలయములో మేలు పొందా వేడెదము మనము. తన్నాలయములో మేలు పొందా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో సర్వలోకులవు జీవముకై వేడెదము మనము. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి,
ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దాని యందు ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొందా తానే సహాయకుడు తన కనికరము కృపలను పొందా తానే సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. నిర్గమాకాండము 8వ అధ్యాయం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 8వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, నీవు సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెననెను. ప్రేమ కలిగిన దేవుడి లేఖనం మన కొరికే దీవించునుగా. ప్రార్థన కొరికే సాయం కొరికే ప్రభావం చూస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ మీకు వందనాలు. చని బాగా మా కొరికే దీవించండి, మాతో మాట్లాడండి. ప్రభా అబ్బా తండ్రిని ప్రభా మేము ప్రభా యుక్తంగా ఎట్లా ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ ఆత్మదేవ మీరే మాకు సహాయకుడు. ప్రేమగల తండ్రి కోరినట్లుగా ప్రేమగల తండ్రి ఎట్లు ప్రార్థించాలో యుక్తంగా మాకు నేర్పిస్తారండి. పరిచయం దీవించండి, అధ్యక్ష వహించండి. 6 నుంచి అంతవరకు ప్రభా మీరు చాలేని దేవుడుగా ఉండండి. ప్రేమగల తండ్రి ప్రార్థన సమయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. క్రీస్తు యేసు వారి మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక్రియ జరిగిన యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. వేరుపరచబడినటువంటి ప్రజలు కాబట్టి మనం చూస్తుంటున్నాం, మనం ఈ లోకం నుండి వేరు చేయబడినటువంటి వారము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం వేరు చేయబడ్డాం. ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలు లోకస్తులతో కలిసిపోయి జీవించాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు. లోకస్తులతో సమానంగా జీవించాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు. ప్రభు కోరుకునేది ఏంటంటే మనం వేరుగా ఉండాలి, మనము ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకించబడిన ప్రజలుగా మనం ఉండాలి. ఇది ప్రభు యొక్క మనస్సు, ఉద్దేశం ఏంటో అన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, వేరుపరచబడినటువంటి ప్రజలు. ప్రభు ఈ మాటలు మోషేతో చెప్తున్నాడు. మోషే, నువ్వు వెళ్ళి చెప్పు. ఎవరికి చెప్తావంటే ఫరూక్ చెప్పు. ఏం చెప్తావంటే నా ప్రజలు నీ ప్రజలు. కాబట్టి నా ప్రజలను నీ ప్రజల నుండి ఏం చేస్తాను? ప్రత్యేకపరిచేదను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. అట్లనే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచినాడు. అందుకే 2 కొరింథీ 6 అధ్యాయంలో మనం చూస్తే, 2 కొరింథీ 6 అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీటికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలే ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్చున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినే ఎందును, మీరు నా కుమారులను కుమార్తెలను ఎందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు వారి మధ్య నుండి నేను మీలో నివసిస్తాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలే ఎందురు. కావున నేను మీకు దేవుడని కనుక, నేను మీ మధ్యలో నివసించుచున్నాను కనుక, మీరు నా ప్రజలు కనుక, మీరు వారి మధ్య నుండి బయలుదేరి ఎట్లుండాలంట? ప్రత్యేకంగా. అనేక సార్లు ప్రత్యేకించబడినటువంటి జీవితం మనకు ఉండదు. అనేకమైన విషయాల్లో అనేక సార్లు మనం కూడా లోకస్తులతో సమానంగా పోటీ పడుతూ ఉంటాం. వారి క్రియలతో, వారి అలవాటులతో, వారి విధానాలతో మనము కూడా ఏమాత్రం తీసుకోలేదని పోటీ పడుతూ ఉంటాం. కాబట్టి మనం చూస్తుంటాం, అన్యులతో పోటీ పడేటువంటి స్వభావం. అన్యులతో పోటీ పడటం కాదు, ఆత్మీయ విషయాల్లో, దైవిక విషయాల్లో వాటిలో ఉండాలా నీ ఆసక్తి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ దినాల్లో వేషధారణ విషయంలో మనం చూస్తే దేవుని ప్రజలు కూడా అన్యులతో సమానంగా వేషధారణ కలిగి ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అన్యులతో సమానముగా వారి భాష, ప్రభుని నమ్ముకున్నా కూడా వారి భాష మారదు, వారి యొక్క విధానాలు మారవు, వారి యొక్క అలవాట్లు మారవు. కాబట్టి ఎన్నో బాధాకరమైనటువంటి విషయం, వారి వైఖరి మారదు. ప్రభుని నమ్ముకున్నప్పటికి కూడా వారి జీవితంలో ఏ మార్పు కనబడదు. చాలాసార్లు మీరు ప్రభుని నమ్ముకున్న, మేము ఎప్పుడో నమ్ముకున్నాం, మమ్మల్ని ఏమంటారంటే మేము అన్యుల్లో నుండి రక్షించబడ్డాం. నువ్వు అన్యుల్లో నుండి దేవుడు నిన్ను రక్షించుకుంది, అందరూ అన్యులే. దేవుడు నిన్ను విగ్రహారాధుని విడిపించి నేను రక్షించుకుంది ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చి నేను అన్యురాలని చెప్పుకోవడం కోసం కాదు. నువ్వు ప్రత్యేకించబడినాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డనైనాను, నాలో ఇప్పుడు అన్య స్వభావం పోయింది అని చెప్పడం కోసం దేవుడు నేను రక్షించుకున్నాడు. చాలాసార్లు దేవుని ఇంట్లో చాలామంది మేము అన్యుల నుండి రక్షించబడ్డామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వము అతిశయపడుతూ ఉంటారు. ఆ అతిశయము నాశనానికి తీసుకెళ్తుంది, నిన్ను నష్టపరుస్తుంది. నువ్వు ఎవరివైనా సరే, ప్రేమ వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మీలో ఎవడునూ అతిశయింపకున్నట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు దేవుని ఏర్పాటులోకి వచ్చినావు. కాబట్టి నువ్వేమనుకోవాలా? నేను తృణీకరించబడిన వాడను, వెర్రివాడిని అన్నటువంటి ఆలోచన. నేను బలహీనుడను, నేను వెర్రివాడను, వెర్రిదానను, బలహీనురాలిని, బలహీనుడను
మరి అంత మాత్రమే కాదు, మరి నేను ఎంతో తృణీకరించబడినది నా జీవితం అని చెప్పి అనుకోవాలి. అంతేగాని నేను చాలా గొప్ప వ్యక్తిని, దేవుడికి నిన్ను రక్షించాల్సిన అవసరమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను ఎందుకు లెక్క చేయాలి? దేవుడు ఎందుకు నీ మీద దృష్టి ఉంచాలి? దేవుడు నీ మీద ఎందుకు దృష్టి ఉంచాలి? కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే 8వ కీర్తనలో మనం చూస్తే 8వ కీర్తనలో చూస్తే నీవు నరుని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు ఏ పాటి వాడివి, ఏ పాటి దానవి. కాబట్టి మనం చూస్తుంటాం. అందుకే చూస్తున్నాం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటిపిల్లల యొక్క స్తుతుల మూలంన నీ ఒక దుర్గం స్థాపించును. నీ చేతిపడిన ఆకాశం నీవు కలగజేసిన చంద్రనక్షత్రం నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుతిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నిన్ను ఎందుకు దర్శించాలి? నీకు రక్షణ ఇవ్వాలి. దేవుడికి అవసరమే లేదు. మనకంటే చాలామంది గొప్పవారు ఉన్నారు ఈ లోకంలో, మరి గనులు ఉన్నారు, ఎంతో ఎన్నికైన వారు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ కాదని, దేవుడిని ఏర్పరచుకుని దేనికోసమంటే నువ్వు ఆయనని అతిశయించాలని. అంతేగాని మరి వేటి యందు ప్రభుని ఎరగకముందు అతిశయించినావో అవి నీ అతిశయాలుగా ఉండకూడదని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ప్రత్యేకించబడినటువంటి వారము. అందుకంటున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. కాబట్టి మనము దేవుని ప్రజలము, ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకపరచబడినటువంటి వారము, వేరు చేయబడినటువంటి వారము. లోకస్తులతో సమానంగా మనం ఉండకూడదు. లోకస్తులతో సమానమైనటువంటి విధానాలు మన జీవితంలో ఉండకూడదు. లోకస్తులతో సమానమైనటువంటి మరి ఆశలు, కోరికలు, తలంపులు, మరి యోచనలు మనకు ఉండకూడదు. మరి అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు, ఫిలిప్పీ పత్రికలో చెప్పబడింది ఏమని అంటే, పౌలు అంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందుంది. మన పౌరస్థితి పరలోకమందుంది. చూద్దాం, ఫిలిప్పీ 3వ అధ్యాయము చూడండి, 17వ వచనం నుండి 21 దాకా మార్చి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి అనేకులు ఏం చేస్తున్నారంట? సిగ్గుపడాల్సినటువంటి వాటి అందు ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఏం చేస్తున్నారంట? మనస్సు నుంచుచున్నారు. మరి సిగ్గుపడాల్సిన వాటి అందు అతిశయపడుతుంటున్నారు. సిగ్గుపడాల్సినటువంటి వాటి అందు కొంచెం పెట్టు, సిగ్గుపడాల్సినటువంటి వాటి అందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాల్సినటువంటి వాటిని దర్శయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉన్నారు. రేపు మనకు సువార్త ఉంది, అనౌన్స్మెంట్ చేసినాము. ఏముంది భారము? సంఘానికి పట్టుమంది 10 మంది కూడా 10 మంది వచ్చినారు. ఏముంది భారము? భారం ఏముంది? భారం లేదు. భారం లేదు. ఏదో మనకి దేవుడు ఏదో మందిరం ఇచ్చినాడు, ఆరాధన చేసుకోవడానికి ప్రార్థన చేస్తాం చాలు మనం అనుకుంటున్నాం. నేను రక్షించబడ్డాను, నా కుటుంబం నా చాలా కుటుంబాలకి హెబ్రోన్లో సంపూర్ణ రక్షణ లేదు. చాలా కుటుంబాలకి హెబ్రోన్లో సంపూర్ణ రక్షణ లేదు. భారం లేదు, బాధ్యత లేదు. భారం లేదు, బాధ్యత లేదు. ఎప్పుడు వస్తుంది మరి ఇంకా? కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి వాటి అందు ఏం చేస్తున్నారు? వారు ఆశ్చర్యపడుతున్నారు. భూ సంబంధం వాటి అందు ఏం చూస్తున్నారంటే వారు మనస్సు నుంచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమంది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తం ఏం చేస్తున్నాము? కనిపెట్టుచున్నాం. మన పౌరస్థితి పరలోకమంది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వేటి మీద దృష్టి ఉంచాలి?
మన పౌరస్థితి దేని మీద ఉంది? మన స్థితి పరలోకం, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మరి అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడి నిమిత్తం కనిపెట్టుచున్నాము. కాబట్టి ఇప్పుడు మనం దేని మీద మనం దృష్టి పెట్టాలా? పరలోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే కొలస్సీ పత్రికలో రాయబడింది, మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే ఏం చేయాలంట? పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. 2వ వచనం కొలస్సీ 3:2 చదవండి. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకటి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని. కాబట్టి మనం చూస్తున్నాం, మీరు పైన వాటి మీదనే మరి మనసు పెట్టుకోండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకటి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఫిలిప్పీలో మనం చూస్తే భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచుకొనుచున్నారు. ఈ భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయపడుతున్నారు. ఏది నీ ప్రత్యేకత? ఎవరు చెప్పగలరా? నీ ప్రత్యేకత నీ ఇంట్లో చెప్పగలరా? నీ ప్రత్యేకత ఏంటి? దేవుని ఇంట్లో కూడికి జరుగుతూ ఉంటే నువ్వు కూడికలో ఉండడమే నీ ప్రత్యేకత. నీ ప్రత్యేకత ఏంటి? దేవుని ఇంట్లో సంఘ ప్రార్థన ప్రకటించబడినప్పుడు నువ్వు రక్షించబడినటువంటి నీవు సంఘంతో కలిసి వచ్చి ప్రార్థన చేయడమే నీ ప్రత్యేకత. నీ పక్కింటి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, భక్తి గలవారండి. ఈ దినాల్లో సాక్ష్యం ఏమైపోయిందంటే, వీరు ఆదివారం భక్తి గలవారండి, ఆదివారం భక్తి గలవారు, ఆదివారం మాత్రమే గుడికి వస్తారు, మిగతా వాటిలో దేవునిటిని లక్ష్య పెట్టినటువంటి వారు. బుధవారం సువార్త ఉందని ప్రకటించినాం, ఆదివారము ఏది బాధ్యతేది? భారమేది? నీ పిల్లలకు పరీక్ష ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని బాగా చదివించుకుంటావు. నీ పిల్లలకు పరీక్షలు వస్తే నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు చదివేరా లేదో 1-2 సార్లు అప్పచెప్పించుకుంటావు. నీ పిల్లలకు బాగలేకపోతే మంచం పక్కన కూర్చొని తల మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటావు, తడిగుడ్డ తల మీద పెడతావు, ఒళ్ళు రుద్దుతావు, మందులు వేస్తావు, జాగ్రత్త. మరి రేపు సువార్త ఉందంటే భారమేది? బాధ్యతేది? ప్రార్థన లేకుండా పరిచర్యకు పోతే శత్రువు ముందు తలంచుకొని సిగ్గుపడి వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. ప్రార్థన లేకుండా పరిచర్యకు పోతే ఏమొస్తుంది? ఏమండి, చదవకుండా పరీక్షకు పోతే ఏమొస్తుంది? ఫెయిల్ అవుతాం. అట్లనే ప్రార్థన లేకుండా పరిచర్యకు పోతే ఏమవుతుంది? శత్రువే వీళ్ళకి ప్రార్థన లేదు, పాడలేదు, వీళ్ళని చూడు ఎట్ట భయపెట్టిస్తారని చెప్పి వాడు మళ్ళీ భయపెట్టించి ముందు పంపించేస్తారు. భారం ఉండాలా సంఘానికి? ఏముండాలండి? భారం ఉండాలా? కాబట్టి చూస్తుంటున్నాం, భారం లేనటువంటి ప్రత్యేకత నీకు అదే. కాబట్టి నా ప్రజలను నీ ప్రజల నుండి ఏం చేస్తాను? నేను ప్రత్యేకపరచబడినటువంటి అనుభవం. భారం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, భారం లేని పరిస్థితులను మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రత్యేకపరచెదను. ఈ ప్రత్యేకపరచబడినటువంటి వారికి దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఈ ప్రత్యేకపరచబడినటువంటి వారికి ఏముంటుంది? దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇక్కడ 2 రకాల ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచినాడు కదా. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అంటే, ఇంతకుముందు వీళ్ళంతా ఒక గుంపుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? వేరుపరిచినాడు. ఇప్పుడు ఎన్ని గుంపులైనవి? 2 గుంపులైనవి. ఒకటేమో దేవుని ప్రజల గుంపు, ఇంకోటేమో దేవుని ప్రజలు కాని గుంపు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుని ప్రజలైనటువంటి గుంపుకి దేవుడు సహాయం ఎట్లుంటుందో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఈ సంఘ ప్రార్థనకు రాని వాళ్ళంతా ఆదివారం ఆరాధన చేస్తారు. దేవుడికి వినబుద్ధి కాదు అట్లాంటి వాళ్ళు ఆరాధన. దేవుడికి ఏం కాదండి, వినబుద్ధి కాదు దేవుడికి. సంఘ ప్రార్థనకి రాకుండా, సంఘంతో కలిసి ప్రార్థన చేయకుండా ఆదివారం వచ్చి ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఏమంతా ఆరాధన చేస్తే ఏం ప్రయోజనం? దేవుడికి వినబుద్ధి కాదు. స్కూల్కి రానోడు పాస్ అయితే లెక్చరర్ ఖచ్చితంగా సంతోషపడ్డు. టీచర్ కానీ లెక్చరర్ కానీ స్కూల్కి రానోడు చక్కగా, కాలేజీకి రానోడు పాస్ అయితే ఈ ఎట్ట పాస్ అయ్యాడు అని ఆశ్చర్యపోతారు. పాస్ అయినందుకు ఒకవేళ వాడి ముందు సంతోషపడ్డా వీడు ఎంత నష్టం తీసుకొస్తాడో దేశానికి అని చెప్పి కూడా బాధపడతారు. అట్టనే
నువ్వు సంఘంతో ఏకీభించి ప్రార్థించే అనుభవం లేదు, కానీ ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే దేవుడు నీ ఆరాధనని మెచ్చడు. దేవుడు నీ ఆరాధనని. ఆరాధన ప్రార్థన అనేవి రెండు కళ్ళ లాంటివి. ఒక కన్ను ఆరాధన అయితే ఇంకో కన్ను ప్రార్థన. రెండిట్లో సమానంగా ఉండాలి. దేంట్లో? ప్రార్థన ఆరాధన ఎట్లుండాలా? సమానంగా, దృష్టి సమానంగా ఉంటేనే మనం అన్నిటిని చక్కగా చూడగలం, లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది జీవితాల్లో ఇవి సమానంగా లేవు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మరి మన ఆరాధన కూడా అంత ప్రభావవంతంగా, అంత జీవితంగా ఉండడం లేదు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం మొదటి 9 వచనాలు, 6 వచనాలు చదువుతాం. దాని తర్వాత 9వ వచనం చదువుతాం. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. 2వ వచనం. షెకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడి. 4వ వచనం. షెకన్యా వంశంలో యహాజియేలు కుమారుడును 300 మంది పురుషులను. 6వ వచనం. ఏలా వంశంలో అతల్య కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను. 8వ వచనం. యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఓబద్య 218 మంది పురుషులను. క్షమించండి, 7వ అధ్యాయం. నేను 8వ అధ్యాయం చదువుతా ఉన్నాను. 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుతాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పార్సిక దేశపు రాజు అయినటువంటి అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంనకు వచ్చెను. ఇతడు షెరయా కుమారుడై ఉండెను. షెరయా అజర్యా కుమారుడును, అజర్యా హిల్కియా కుమారుడును. 2వ వచనం. అహిటూబు అమర్య కుమారుడును, అమర్య అజర్యా కుమారుడును, అజర్యా మొరాయతు కుమారుడును. బుకి అబీషువ కుమారుడు, అబీషువ ఫినెహాసు కుమారుడును, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు కొందరు యాజకులు, కొందరు లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇక్కడ 2 అనుభవాలు చూస్తుంటున్నాం. దేవుని హస్తము తోడుగా ఉందంట ఇక్కడ ఎజ్రాకి. ఎవరికి? ఎజ్రాకి. అందుకే రాజు ఏం చేశాడంట? అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఏ మనవి చేస్తే అది ఇస్తా ఉన్నాడు. ఏ మనవి చేస్తే అది ఇస్తా ఉన్నాడు. ఏ మనవి చేస్తే అది ఇస్తా ఉన్నాడు రాజు ఎజ్రాకి. కారణం ఏంటంటే ఈయన ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవిస్తుంటున్నాడు. ప్రత్యేకించబడినటువంటి జీవితానికి మరి ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ప్రత్యేకించబడినటువంటి జీవితంని ఎలాగ చెప్పగలం ఒక వ్యక్తి ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవిస్తున్నాడని? కాబట్టి తర్వాత చెప్తాను ఆ విషయం. కాబట్టి ఈ వ్యక్తి చేసినటువంటి మనవికి మరి ఏ మనవి చేసినా రాజు అది అంగీకరిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, 9వ వచనంలో మనం చూస్తే మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు ఎట్లా ఏంటంటే క్షేమంగా చేరినాడు. మరి క్షేమంగా చేరుతూ వచ్చుంటున్నాడు. కారణము 10వ వచనం. ఎజ్రా
యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకును దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది ఏమనంటే, ఫర్ ఎజ్రా హ్యాడ్ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ టు డూ ఇట్ అండ్ టు టీచ్ ఇన్ ఇజ్రాయెల్ స్టాట్యూట్స్ అండ్ జడ్జ్మెంట్స్. కాబట్టి మనం చూస్తున్నాం, తన హృదయంలో నిశ్చయత కలిగి ఉన్నాడు, దృఢ నిశ్చయత. ఏంటా నిశ్చయత అంటే, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున ఏం చేయాలా? నడుచుకోవాలి. దేవుని వాక్యం చొప్పున నేను నడుచుకోవాలి. నేను ఎవరిని పోలి నడుచుకోవడం కాదు, నేను దేవుని వాక్యం బట్టి దేవుని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి. హీ హ్యాడ్ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించాలని తీర్మానం చేసుకున్నాడు. నీకు విధేయత ఉందా? దేవుని వాక్యానికి విధేయత ఉందా? ఈ దేవుని కరుణాహస్తం ఎజ్రాకు తోడుగా ఉంది. ఎందుకంటే ఎజ్రా యొక్క హృదయం సిద్ధపరచుకున్నాడు. ఎజ్రా హృదయంలో దృఢ నిశ్చయత ఉంది. ఎందుకు? ఏమని నిశ్చయత? నేను దేవుని వాక్యానికి లోబడాలి, నేను దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, నేను, నా కుటుంబము, నా జీవితము దేవుని వాక్యానుసారంగా ఉండాలి అని చెప్పి నిశ్చయపరచుకుంటూ వచ్చింటాను. నీ నిశ్చయితలేంటి? ఊరికే డిసెంబర్ 31 తారీఖున వచ్చి అన్ని అబద్ధాలు చెప్పిపోతారు దేవుని సన్నిధిలో. ఆ డిసెంబర్ 31 తారీఖున వచ్చి అబద్ధాలు చెప్పిపోతారు. అంతా తీర్మానం చేసుకుంటారు. అబద్ధపు తీర్మానాలు, మోసపు తీర్మానాలు, దేవుణ్ణి మోసపరిచేటువంటి తీర్మానాలు అవన్నీ. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తుంటాం. అయితే దృఢమైన నిశ్చయత, కాబట్టి దృఢమైన నిశ్చయత, దృఢ విశ్వాసము మదినందుంచి విజయులే యాత్రలు సాగెదము. కాబట్టి దృఢమైనటువంటి నిశ్చయత హృదయంలో ఉండాలి. దేవుని వాక్యానికి నేను లోబడాలి, వాక్య ప్రకారం జీవించాలి అనేటువంటి నిశ్చయత నీ హృదయంలో ఉండాలి. అప్పుడు దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఎజ్రా అంట బబులోను నుంచి యెరూషలేముకి క్షేమంగా చేరుకున్నాడంట. ఎట్లా చేరుకున్నాడంట? క్షేమంగా చేరుకుంటూ వచ్చి తన మార్గం సరళం చేయబడుతూ వచ్చింది. తన అక్కర్లు తీర్చబడుతూ వచ్చింటున్నాయి. నేటి దినాల్లో ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావడం లేదు. మనం ఎన్నో పూనుకుంటున్నాం కానీ కార్యాలు జరగడం లేదు. కారణం ఏంటి? హృదయంలో తీర్మానం లేదు, హృదయంలో నిశ్చయత లేదు, హృదయంలో ఒడంబడిక లేదు. అటువంటి వారు ఎవరు తెలుసా? హృదయంలో తీర్మానం లేని వారు ఎవరితో పోల్చబడతారు తెలుసా? ఐగుప్తీయులతో పోల్చబడతారు. ఎవరితో పోల్చబడతారు? ఐగుప్తీయులతో పోల్చబడతారు. ఐగుప్తులు దేవుని కరుణాహస్తము, దృఢ నిశ్చయత కలిగి దేవుని వాక్యానుసారంగానే నేను జీవించాలి, దేవుని వాక్యానుసారంగా నేను ప్రవర్తించాలి, నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని దృఢ నిశ్చయత కలిగినటువంటి ఎజ్రాకు తోడుగా ఉంది. అందుకే ఆయన ప్రార్థనలు ఆలకించబడ్డాయి, ఆయన యొక్క మార్గాలు సరళం చేయబడ్డాయి. ఆయన దేవునింటికి ఎంతో దీవెనకరమైన వాడుగా మారినాడు. దేవుని ప్రజలకు కూడా ఎంతో దీవెనకరమైన వాడుగా మారినాడు. ఎంతో గొప్ప పరిచర్య జరిగించబడింది ఈ ఎజ్రా ద్వారా. దేవుడు ఎందుకు నిన్ను దేవుడు ఆ విధంగా వాడుకోలేకపోతుంటున్నాడు? ఇతరులకు ఎందుకు రక్షణార్థంగా నువ్వు ఉండలేకపోతుంటున్నావు? ఒక మొక్క పెరట్లో ఒక మొక్క మొలిస్తే, గులాబీ మొక్కే కానీ, బంతి పువ్వే కానీ, దాని తర్వాత చామంతి పువ్వే కానీ, మల్లె పువ్వే కానీ, ఒక్క పువ్వు వస్తే ఆ వాసన ఎంత పరిమళిస్తూ ఉంటుందో. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కడ నీ పరిమళ వాసన? ఎక్కడ నీ పరిమళ వాసన? అంత మాత్రమే కాదు, ఆ పువ్వులను వాళ్ళు వాటిని వారు నలగొట్టి వాటిని నలిపి మరి ఈ యొక్క పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. కాబట్టి ఎక్కడ నీ పరిమళ వాసన? ఎక్కడ? అందుకే ప్రభు అంటున్నాడు నిర్గమాకాండంలో, నీ ప్రజల నుండి ఏం చేస్తాను? వేరుపరిచెదను. నా ప్రజలు నీ ప్రజలతో కలిసి ఉండరు. నిర్గమాకాండం 8:23, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు
చెప్పవలెనను. నా ప్రజలను ప్రత్యేకపరుస్తాను. ఎందుకోసం ప్రత్యేకపరుస్తాను? ఎందుకంటే నా హస్తము నేను మరి ఉంచబోతున్నాను. నా హస్తము నేను ఉంచబోతున్నాను. ఎట్లా ఉంచబోతున్నానంటే అది గొప్ప నష్టం తీసుకొచ్చేదిగా నా హస్తం ఉండబోతోంది. ఎవరికి? కఠిన హృదయులకి. నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండము 3:8. నిర్గమాకాండం 3:8. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హెత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. మరి తెలుగు బైబిల్లో ఎన్నో వచనమో చూడాలా మీరు. ఏమంటే ఐ యామ్ కమ్ డౌన్ టు డెలివర్ దెమ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ఈజిప్షియన్స్. కాబట్టి ప్రభు తాను దిగి వస్తూ వచ్చి ఉంటున్నాడు. క్షమించండి 7:4. నిర్గమాకాండం 7:4. ఫరో మీ మాట వినడు కానీ నేను నా చేయి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి నా చెయ్యిని దేని మీద ఉంచుతాను? ఐగుప్తు దేశం మీద నా చెయ్యిని ఉంచుతాను. ఐగుప్తు దేశం మీద నా చెయ్యి వేస్తాను. ఎందుకు? కనికరించడానికి కాదు. దేనికంట? ఐగుప్తు దేశం మీద వేసి గొప్ప తీర్పుల చేత గొప్ప తీర్పులు తీరుస్తాను. అంత మాత్రమే కాదు. 7:5. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలు వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందిరా నేను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఐగుప్తీల మీద దేవుడు తన చేతులు ఉంచుతా అన్నాడు. ఏ చెయ్యి అయితే మరి ఎజ్రాకి కరుణాహస్తముగా తోడుగుండి ఎజ్రా ప్రార్థన ఆలకించి ఎజ్రాకి జవాబు దయచేసి ఎజ్రా మార్గాలను సరళపరిచిందో అదే చెయ్యి ఐగుప్తు దేశం మీద దేవుడు ఉంచినాడు. అది కనికరించడం కోసం కాదు, వారికి తీర్పు తీర్చడం కోసం, వారిని శ్రమ పెట్టడం కోసము దేవుడు తన చేతిని మరి వారి మీద ఉంచుతూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క హస్తం నుండి ఐగుప్తులు తప్పించుకోలేకపోతూ వచ్చి ఉంటున్నారు. అందుకే అంటున్నారు 8:19. నిర్గమాకాండం 8:19 చదవండి. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయేను. యెహోవా అక్కడ రాయబడింది 8:19లో దైవశక్తి అన్న మాట దగ్గర కింద రాయబడింది ఏంటంట? దేవుని వ్రేలు. కాబట్టి దేవుని హస్తము తీర్పు తీర్చడానికి, ఐగుప్తులను శ్రమ పెట్టడానికి దేవుడు చాపి ఉంచుతా ఉన్నాడు, దేశం మీద ఉంచుతూ వచ్చి ఉంటున్నాడు. కానీ ఇదే హస్తము మరి ఎజ్రాకి మరి తన ప్రార్థనలన్నిటికీ జవాబు పొందుటకు, తన మార్గం సరళపరచుటకు, సరళం చేయబడి క్షేమంగా తను ముందుకు సాగిపోవడానికి విజయోత్సవంతో సహాయపడుతూ వచ్చింది. కానీ ఇదే కరుణాహస్తము ఐగుప్తులకు తోడుగా లేదు. అదే దేవుని హస్తము తీర్పు తీర్చడానికి ఐగుప్తుల మీద దేవుడు చాపి ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. అందుకే మనం చూస్తుంటున్నాం. మరి మనం చూస్తే 9:3 నిర్గమాకాండం 9:3 ఇదిగో యెహోవా బాహుబలము బొల్లంలో ఉన్న పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైనటువంటి తెగులు, దేవుని యొక్క హస్తం ఐగుప్తుల మీద ఉన్నప్పుడు మిక్కిలి బాధాకరమైన తెగులు వచ్చినాయి. అంత మాత్రమే కాదు, వారికి దేవుడు తీర్పులు తీరుస్తూ వచ్చింటున్నాడు, భయంకరమైనటువంటి తీర్పులు. వాటిని నుండి వారు తప్పించుకోలేకపోతూ వచ్చింటున్నారు. మరి గొప్ప తీర్పులు దేవుడు తీరుస్తూ వచ్చిన్నారు. అంత మాత్రమే, భయంకరమైనటువంటి తెగులు, బాధాకరమైనటువంటి తెగులు వస్తూ వచ్చినాయి. మరి ఎందుకు? దేవుని హస్తము వారి మీద ఉంది. ఎవరి మీద? ఐగుప్తుల మీద ఉంది,
ఇశ్రాయేల్ మీద కూడా ఉందంట దేవుని హస్తం. చూడండి దేవుని హస్తం ఎట్లా పనిచేస్తుంది. ఒకవైపు ఐగుప్తుల మీద కూడా ఉంది, ఒకవైపు ఇశ్రాయేలీల మీద కూడా ఉంది. ఎందుకు ఐగుప్తీయులని దేవుడు మరి ఎందుకు ఐగుప్తుల మీద ఈ విధంగా తీర్పులు తీర్చడానికి, బాధకరమైన తెగులు రప్పించడానికి దేవుని హస్తము బాధ కలిగించినట్లుగా దేవుని హస్తం ఉంది. కారణం ఏంటి అంటే ఫరో తన హృదయాన్ని ఏం చేసుకుంటూ వచ్చి ఉంటున్నాడు, కఠినపరుచుకుంటూ వచ్చి ఉంటున్నాడు. మాటి మాటికి కఠినపరుచుకుంటూ వచ్చి ఉంటున్నాడు. మోషే ఏం చెప్పినాడంటే, అయ్యా మమ్మల్ని పోని, మేము దేవునికి బలులు అర్పించాలి, మేము దేవుణ్ణి సేవించాలని. మరి ఎన్ని చెప్పినా ఫరో హృదయం ఏమైపోయిందంటే కఠినము చేసుకుంటూ వచ్చినాడు. 9వ అధ్యాయం 7వ వచనం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఒక్క రెఫరెన్స్ అవుతాం, ముందుకెళ్తాం. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేల్ పశువుల్లో ఒకటి చావలేదు. ఆయనను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున దేవుని మాటకి లోబట్టం లేదు. దేనికి లోబట్టం లేదు? దేవుని మాటకి ఫరో ఏం చేయటం లేదు, లోబట్టం లేదు. అట్లనే దేవుని వాక్యం వింటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ప్రతి వారము దేవుని వాక్యము వింటున్నాం కానీ ఒక చెవులో విని ఇంకో చెవులోంచి వదిలేస్తూ ఉన్నాం. వింటున్నాం కానీ దాన్ని ఆచరణలోనికి తెచ్చుకోలేకపోతూ ఉంటున్నాం. అందుకే చాలాసార్లు మన జీవితంలో ఎన్నో నష్టాలు కనబడుతున్నాయి. అవిధేయతల్ని బట్టి, లోబడనొల్లని జీవితాన్ని బట్టి దేవుని మాటలకి ఎంత నష్టం మన జీవితంలో కనబడతా ఉందో, ఎంతో నష్టం. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్న కొలది అదే దేవుని హస్తము తీర్పు తీర్చేదిగా, బాధాకరమైన తెగులు తప్పించేదిగా మారుతూ వచ్చింది. కానీ మనం చూస్తుంటున్నాం, ఎవరైతే సిద్ధ హృదయం కలిగి ఉన్నారో, దేవుని మాటకు లోబడాలని తీర్మానం కలిగి ఉన్నారో, వారికి దేవుని హస్తము కరుణాహస్తంగా మారింది. తీర్పు తీర్చే హస్తంగా కాదు, బాధ పెట్టే హస్తంగా కాదు, అది కనికరించే హస్తంగా మారింది. కనికరించే హస్తంగా. ఎట్లా ఉంది దేవుని హస్తం నీ మీద ఈరోజు, ఈ రాత్రి? నువ్వు దేవుని ప్రజలవే, దేవుని బిడ్డవే, వాస్తవమే. కానీ మనం చూస్తున్నాం కీర్తన 32లో మనం చూస్తే ఇక్కడ కీర్తనకాడు అంటా ఉన్నాడు. చూడండి కీర్తన 32 4వ వచనం చదవండి. దివారాత్రము నీ చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలం. నేను దేవుని చేయి ఎట్లుందంటే కీర్తనకాడికి ఇప్పుడు కరుణాహస్తంగా ఉందా, భారంగా ఉందా? ఎట్లుంది? భారంగా ఉంది. కారణం ఏంటి? 5వ వచనంలో రాయబడింది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకుందును అనుకుంటుని. కారణం ఏంటి? ఈ కీర్తనకాడు జీవితంలో పాపం కనబడతా ఉంది. ఏం కనబడతా ఉంది? పాపం. ఎవరి హృదయంలోనైతే పాపము ఇంకా చోటు చేసుకొని ఉంటుందో వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. ఎట్లుంటాయండి? కఠినంగా ఉంటాయి. లేకపోతే రాయిలాగా ఉంటాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 3:13 చదవండి. కాబట్టి మనం చూస్తుంటున్నాము, మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో ఏం చేసుకోవద్దంట, కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచకూడదు. పాపము ఏం కలిగేస్తుందంటే భ్రమపరుస్తుందంట. బాగానే ఉన్నాను. ఏం భ్రమ కలిగేస్తుంది పాపము? నేను బాగానే ఉన్నాను అని భ్రమ కలిగజేసి కఠినపరుస్తుందంట. రాయిలాగా మార్చివేస్తుంది హృదయాన్ని. కాబట్టి పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నది. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టిన క్రీస్తుతో ఏమై ఉంటాం? మనము క్రీస్తుతో పారువారమై ఉంటాం. కఠిన హృదయాలు ఉంటే ఇంకా తీసివేసుకో ప్రార్థన చేయడానికంటే ముందు.
ఇక్కడ కీర్తనకారుడి జీవితంలో దేవుని హస్తము భారంగా మారిపోయింది. కారణం ఏంటి? 32లో అంటున్నాడు, నా అతిక్రమలను పరిహారం, తన అతిక్రమలకు పరిహారం నొందివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడేవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ 3వ వచనంలో, నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తదిని వలన నా ఎముకలు ఏమైపోతా ఉన్నాయి? క్షీణించిపోతా ఉన్నాయి. కారణం ఏంటి? కారణము దుఃఖము, వేదన ఉంది. కారణం ఏంటంటే దేవుని హస్తము భారంగా మారిపోయింది. దేవుని హస్తం భారంగా మారిపోయింది కీర్తనకారుడి జీవితంలో. కారణం ఏంటంటే ఈ కీర్తనకారుడి జీవితంలో దోషం ఉందంట. ఏముంది? నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఏం చేస్తున్నాను? ఒప్పుకొంచు, నా అతిక్రమంలో ఒప్పుకుంటున్నాను కొంచెని. కాబట్టి అనేక సార్లు దేవుని ప్రజలమే దేవుని మాటలకి లోబడం, దేవుని మాటలకి విధేయత చూపించం కానీ ప్రార్థన చేస్తాం. నీలో విధేయత లేకపోతే దేవుడిని ప్రార్థన ఎట్లింటాడు? దేవుని వాక్యంలోకి విధేయత లేకపోతే, నీలో దేవుని వాక్యం ప్రకారం జీవించేటువంటి తీర్మానం నీలో లేకపోతే దేవుడిని ప్రార్థన ఏమించాడు? దేవుడిని నువ్వు చేసినా ఒకటే, దేవుడిని ఎరగని వారు చేసినా ఒకటే. నీలో విధేయత లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసినా ఒకటే ప్రార్థన, బయట లోకస్తులు దేవుడిని ఎరగని వారు చేసినా ఒకటే. కాబట్టి మనం చూస్తుంటున్నాం కీర్తనకారుడి జీవితంలో దేవుని హస్తం మరి కఠినంగా, మరి భారంగా మారిపోయింది. ఫరో జీవితంలో దేవుని హస్తం భారంగా మారిపోయింది, బాధ పెట్టేదిగా మారిపోయింది, తీర్పు తీర్చేదిగా మారిపోయింది. ఈ రాత్రి నీ హృదయం ఎట్లా ఉంది? ప్రార్థన చేయడానికి వచ్చినావు. నీ హృదయం ఎట్లా ఉంది? నీ హృదయం ఎట్లా ఉంది? ఎట్లా ఉంది నీ హృదయం? మృదువుగా ఉందా? మృదువుగా ఉంది. యేసెకేలు గ్రంథం 36 అధ్యాయం. ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, యేసెకేలు గ్రంథం 36 అధ్యాయం. యేసెకేలు గ్రంథము 36, 25, 26 వచనాలు. యేసెకేలు 36, 25, 26. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదును, నూతన హృదయం మీకు ఇచ్చేదును, నూతన స్వభావం మీకు కలిగజేసేదును, రాతి గుండ మీలోండి తీసివేసి మాంసం గుండ మీకు ఇచ్చేదును, నా ఆత్మ యందుంచి నా కడలు అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారు గాను. ఎంత గొప్పదైనటువంటి కఠిన హృదయంతో, దేవుని మాటలకు లోబడలేనటువంటి హృదయంతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని హస్తం కరుణాహస్తంగా నీ జీవితంలో మారదు. లోబడేటువంటి అనుభవంలోనికి రా. ఒక పెళ్ళికి వెళ్ళాలంటే మనకు సిద్ధపడతాము, ఒక పుట్టినరోజుకి వెళ్ళాలంటే సిద్ధపడతాము, మరి ఒక ప్రధానానికి వెళ్ళాలంటే సిద్ధపడతాము. కానీ రేపు సువార్తకి వెళ్ళాలంటే సిద్ధపాట్లేదు. సంఘానికి రేపు సువార్తకి వెళ్ళాలంటే ఏం లేదు, సిద్ధపాటు లేదు. ఎంతో విచారకరమైనటువంటి విషయం. ఫరోకి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఫరో జీవితంలో మనం చూస్తే ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. దేవుడు వేరుపరిచినాడు తన ప్రజలను, ఫరో ప్రజలను వేరుపరిచాడు. ఇదిగో నా ప్రజలను నీ ప్రజల నుండి ఏం చేస్తాను? నేను వేరుపరుస్తాను. వేరు చేయబడ్డావు, వాస్తవమే. వేరు చేయబడి కూడా నువ్వు ఫరో లాంటి కఠిన హృదయం ఉంది నీ జీవితంలో. నువ్వు వేరు చేయబడ్డావు, వాస్తవమే. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు వేరు చేయబడ్డారు. వేరు చేయబడిన తర్వాత వారి హృదయాలు కఠినమైపోయినాయి కొంతమందివి. అందుకే ప్రభు అంటున్నాడు, నా శుద్ధ జలం నీ మీద ఏం చేస్తాను? నేను నీకు చల్లుతాను. విగ్రహం వల్ల నీకు కలిగిన అపవిత్రత తీసివేస్తాను. నీకు మాంసం హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను, రాతి గుండెను తీసివేస్తాను. రాతి గుండె ఐగుప్తీయుల గుండెతో పోల్చబడతా ఉంది. ఐగుప్తీయుల హృదయాలు కఠినమైనటువంటి హృదయాలు, రాతి గుండెలు వారివి. వారు నష్టం కలుగుతున్నా, పశువులు చనిపోతున్నా, దేశం పాడైపోయినా, నీళ్లు రక్తమైపోయినా, చీకటి కమ్మినా ఇశ్రాయేలీయుల్ని పోనీయడానికి ఇష్టపడలేదు. అట్లనే చాలామంది విశ్వాసులు కూడా ఉంటారు. ఎన్ని నష్టాలు వస్తున్నా దేవుని వాక్యానికి లోబడడానికి ఇష్టపడరు. ఎన్ని నష్టాలు వస్తున్నా లోబడు. దేవుని బిడ్డగా దేవుడు నేను వేరు చేసినాడు. వేరు చేయబడి కూడా రాతి హృదయం కలిగి జీవిస్తున్నావేమో, రాతి గుండె కలిగి జీవిస్తున్నావేమో. చక్కబరుచుకో, సరి చేసుకో. ప్రభా, ఎజ్రాలాగా నాకు మాంసం హృదయం లేదు, నీ వాక్యాలన్నింటినీ గైకునేటువంటి మనస్సు లేదు. ఎజ్రా గ్రంథం 7 అధ్యాయం 10 వచనం చదివి ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఎజ్రా 7:10. ఎజ్రా గ్రంథం 7 అధ్యాయం 10 వచనం. ఎజ్రా గ్రంథము 7 అధ్యాయం 10 వచనం.
ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడల విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. తన హృదయంలో దేవుని వాక్య ప్రకారము నేను నడుచుకోవాలి, దేవుని వాక్య ప్రకారం అని తీర్మానం చేసుకున్నాడు. దాని ప్రకారం ప్రవర్తించాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్నటువంటి ఎజ్రాకి దేవుని హస్తం ఎట్లా మారిందంట? ఎట్లా మారింది? కరుణా హస్తంగా మారింది. అంత మాత్రమే కాదు, కరుణాహస్తంగా మారి ఆయన చేసిన మనవులన్నీ రాజు ఏం చేసినాడంట? అనుగ్రహించినాడు. ప్రతి మనవి అనుగ్రహించాడు. సరే 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 అంటా ఉన్నాడు దేవుడు. రెండోది, మార్గం సరళం చేయబడింది. నీ జీవితంలో కూడా నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలంటే నీ హృదయము రాతి హృదయంగా ఉండకూడదు, మాంసం హృదయంగా ఉండాలి. రెండోది, నీ జీవితంలో అప్పుడు దేవుని కరుణాహస్తం నీకు తోడుకోండి. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు చేస్తాడు. జవాబు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ముందు మార్గాన్ని దేవుడు సరళపరుస్తాడు. నువ్వు జయోత్సవంతో ముందుకు సాగిపోవడానికి దేవుడు సహాయపడతాడు. అందుకే పౌలు అంటున్నాడు, జయోత్సవంలో దేవుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని ప్రతి స్థలంలో దేవుడు ఏం చేస్తాడంట? ఊరేగించుచున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే మరి 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానముకు సువాసనను కనబరచచ్చు, ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న ప్రతి స్థలంలో అంట. ఏ స్థలంలో? ప్రతి స్థలంలో మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ప్రతి స్థలంలో ఎల్లప్పుడూ దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తున్నటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా ప్రతి పరిస్థితిలో విజయోత్సవము. ప్రతి పరిస్థితిలో దేవుడిని ప్రార్థనకు జవాబిచ్చి నడిపించాలంటే నీ హృదయంలో ఒక తీర్మానం ఉండాలి. ఏంటి ఆ తీర్మానం అంటే? ప్రభువా, నీ వాక్య ప్రకారం జీవిస్తా, నీ వాక్య ప్రకారం నడుచుకుంటా, నీ వాక్యానికి విధేయత చూపిస్తా అని ప్రభుతో అడగాలి. అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎజ్రాకు తోడుగా ఉన్నట్లుగానే దేవుని కరుణాస్తం నీకు తోడుగా వేరు చేయబడ్డ మరి దేవుని ప్రజలైనటువంటి కొంతమందికి ఎజ్రా లాంటి మనసు ఉంది. అందుకే ఎజ్రాకి దేవుని హస్తం కరుణాహస్తంగా ఉంది. అందుకే ఆయన ప్రార్థనలన్నీ ఆలకించబడ్డాయి. దేవుడు ఆలకించినాడు, మరి నరులు ఆలకించారు. అంత మాత్రమే కాదు, రెండోదిగా మార్గం సరళం చేయబడింది. కానీ కొంతమంది ఉన్నారు దేవుని ప్రజలుగా మార్చబడి వేరు చేయబడినటువంటి వారు ఉండి కూడా దేవుని మాటకు విననటువంటి వారు ఉంటున్నారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు ఉన్నారు, కఠిన హృదయాలుగా ఉన్నారు. నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని దేవుని మాటకు లోబడకుండా జీవిస్తే దేవుని హస్తము కీర్తన 32:4 ప్రకారం నీ మీద ఉంటుంది ఖచ్చితంగానే. కానీ కరుణాహస్తంగా ఉండదు. ఎట్లుంటుంది తెలుసా? నీ మీద భారంగా ఉంటుంది. ఏందిరా, దేవుని నమ్ముకున్న నా జీవితంలో ఏమి లేదే, దేవుని నమ్ముకున్న నా జీవితంలో ఏమి లేదే, ఏ సంతోషం లేదే, ఏ ఆనందం లేదే అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్త, అటువంటి జీవితం జీవించకు. లోబడు, విధేయత చూపించు. దేవుని మాటది ఉన్నట్లుగా లోబడడం నేర్చుకో. విధేయురాలుగా ఉండడం నేర్చుకో. అప్పుడు చూడు దేవుని హస్తం నీ జీవితంలో కరుణాహస్తంగా మారిపోతుంది. నువ్వు మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. నువ్వు మట్టి పట్టుకున్న ఏమైపోతుంది? బంగారం. దేవుడు చేస్తాడు. అట్లా దేవుడు చేస్తాడు. ఆ విధంగా దేవుడి చేటికై ప్రేమ కలిగినటువంటి దేవుడు సమర్థుడై ఉంటా ఉన్నాడు. ఆ విధంగా దేవుడి చేటికై దేవుడు నీకు మనకు తోడైండును గాక. ప్రత్యేకంగా ప్రార్థించండి. వాక్య వెలుగులో ప్రార్థించండి. రేపు సువార్త కోసం ప్రార్థించండి. రేపు సువార్త ఇక్కడ 8 గంటలకల్లా మరి బయలుదేరడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 8:30 కల్లా రండి. దయచేసి త్వరగా రండి. రేపు ఒక్కరోజు సువార్త. సో మరి 10 గ్రామాలు మనం వెళ్తాం. మరి రూట్ మ్యాప్ కూడా చదువుతాను, వినండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వేలూరు వెళ్తాము, దాని తర్వాత కుక్కవారిపాలెం వెళ్తాము, దాని తర్వాత సందెప్పుడికి వెళ్తాము, దాని తర్వాత తూర్లపాడుకి వెళ్తాము, దాని తర్వాత జల్లెడికి వెళ్తాం. మధ్యాహ్నం దాకా 5 గ్రామాల్లో సువార్త చేస్తాం. పొద్దున 8:30 నుంచి బయలుదేరి మధ్యాహ్నం నుండి మరి మనము వేలూరు నుంచి డైరెక్ట్గా గుత్తవారిపాలెం వెళ్తాం. దాని తర్వాత కారుచోలు వెళ్తాం. దాని తర్వాత కండ్రిగా, విశ్వనాథ కండ్రిగా అక్కడికి వెళ్తాం. దాని తర్వాత ఎడ్లపూడి నుంచి మరి మనము సువార్త ముగించుకున్నాం. కాబట్టి ఈ గ్రామాలన్నిట్లో మరి సువార్త జరగాలి. కాబట్టి రేపు 8:30 లోపల వచ్చేసేయండి అందరూ. సమయం పోనీయకుండా మనము ఉదయంనే సువార్తకి మనం వెళ్తాం. దయచేసి వారి కొడుకుల కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే VBS కలిగి ఉండాలి. మనం వచ్చే నెల మరి VBS కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మనకు వ్యాన్ ఇచ్చినాడు.
ఆ వ్యాన్ కూడా సువార్తలో ఎంతో విరివిగా వాడబడటం కోసం ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించండి. అదేవిధంగా నూతన ఆత్మలు దేవునిలో చేర్చబడడం కోసం ప్రార్థించండి. దాని తర్వాత మరి ప్రతి పరిచర్య ఎంతో దీవయుక్తంగా ఉండకే మరి ప్రార్థించండి. అని మాత్రమే కాదు, దేవుడు తన జ్ఞానాత్మతో సంపూర్ణంగా మమ్మల్ని నింపి మరి మా పరిచర్య ద్వారా మీరు అందరూ కూడా సంపూర్ణలవుట కొరకైనటువంటి పరిచర్యగా మా పరిచర్య ఉండడం కోసం కూడా ప్రార్థించండి. సంఘము సరిహద్దులు విశాలపరచబడి కొరకే ప్రార్థించండి. మందిరంలోని అనేక అవసరాలు తీర్చబడి కోసం ప్రార్థించండి. సంఘంలో మందిరంలో ఏ కొరత ఉండకూడదు. ఆత్మీయ కొరత ఉండకూడదు, భౌతికమైన కొరత ఉండకూడదు. సజీవ సంఘంగా మనం ఉండాలి. జీవం నది వలె ప్రవహించాలి. ఇక్కడ నుండి దేవుని మహిమ ఆకాశం అంటున్నంతగా ఇక్కడ నుండి బయలుపరచబడాలి. ఆ విధమైనటువంటిదిగా ఉంటే మరి వాక్య వెలుగులో త్వరగా సమయం పనుకు ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి త్వరగా ప్రార్థించండి. ఎవరు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రార్థించడానికి ప్రార్థించండి. దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రార్థించండి. ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించి మనం చేసుకుంటుకై సమయోచితమైన సాయం కొరకై గమ్యం మీ పాస్తున్న ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు వదనములు నగల తండ్రి. ప్రార్థనలు ఆలకించుడా శరీరం మీదకు వచ్చిద్రని సెలవిచ్చిన తండ్రి మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి సజీవుల్లో ఇంతవరకు పాపలు కాపాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రములు ప్రభా. మీ ప్రేమను బట్టి సాయంకాల వేళలో మమ్మల్ని దర్శించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా కఠిన హృదయాల్ని మీరు చూపిస్తూ వచ్చినారు తండ్రి, మీకు వందనాలు. అవును తండ్రి, మీ యొక్క వాక్యాన్ని అనేక సార్లు మీ దాసుడైన ఇజ్రావలే మరి నెరవేర్పులోనికి వాక్యానుసారమైన జీవితంలోనికి ప్రభా మరి స్థిరమైన దృఢమైన విశ్వాసం గల హృదయం కోల్పోయిన వారం తండ్రి ప్రభా. హృదయం ఎంతో నా మట్టుకు నా హృదయం ఎంతో కఠినమైంది ప్రభా తండ్రి. నీ సన్నిధిలో సాగిలపడి దావీదువలే తండ్రి మా అతిక్రమములను తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్న తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. దయగల ప్రభు గొప్ప తండ్రి నైనా మీకు హృదయాలోచనలు దేవా మీ సంకల్పాలు తండ్రి మేము ఎరిగి నెరవేర్చే కృప దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి ప్రభా. మీ దక్షిణ హస్తము సాహసం చేసి మీ హస్తం మహిమగల మీ హస్తము దేవా గొప్ప కార్యం చేసేటువంటి మీ హస్తము మీ కరుణా హస్తము తండ్రి ఎజ్రా నెహెమ్యాలకు తోడుగా ఉన్నట్లు ప్రభా మాకును తోడుగా ఉండ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి ఆ గొప్ప తీర్పులని జ్ఞాపకం చేసుకున్న వారమై ఏ విధము చేత ప్రభా మేము వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా సహవాసంగా నష్టం అనుభవించుకున్నట్లు ప్రభా దేవా నూతన స్వభావం నూతన వైఖరిని తన నూతనమైన నవీన స్థితిలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా ఎడతెక్క తండ్రి తీర్మానంలో స్థిరంగా నిలిచి మిమ్మల్ని సేవించి యాత్రలో విశ్వాసంతో ముందుకు సాగునట్లు ప్రభా మీ ప్రజల్ని ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకించినట్లుగా సాయంకాల వేళ మమ్మల్ని ప్రత్యేకించండి దేవా. మీ వాక్యంతో ప్రతిష్ఠించండి. మీ రక్త ప్రోక్షణ కింద తండి మీ శుద్ధ జలం మా పైన కూడా చల్లండి ప్రభా. మీ వాక్యం అనే ఉదక స్నానంతో మమ్మను పవిత్రపరచండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి. అంతేకాదు ప్రభా ఇర్మియాలో కూడా మీరు సెలవిచ్చినారు, నేను వారి యొక్క అతిక్రమాలని బట్టి దోషం బట్టి పరాక్ముడై ఉన్నానని ప్రభా తండ్రి. అయితే నా ఆత్మను కుమ్మరిస్తానని ఇశ్రాయేలు ప్రజలను జాలి పడతానని సెలవిచ్చిన తండ్రి దేవా. నేడు తండ్రిని తన కుమారులు చూసి జాలి పడినట్లుగా మా యందును దేవా మీరు జాలి పడుతురమ్మని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం.
దేవా పాపాత్ములం ఏదైతే మీ రక్త ప్రోక్షణ కింద తీసుకురండి ప్రభా. ఏ అపరాధం దోషం పాపం చేయని వారైనప్పటికీ ఎజ్రా నెహెమ్యాలు నీ సన్నిధిలో ఈ దోషము నాది నా తండ్రి ఇంటిదని సెలవించుకున్నారు. అందుచేతనే మీరు ప్రతి మనవిని ఆలకించినారు ప్రభా. అందును బట్టి స్తోత్రాలు. ఈనాడు మా హృదయాల్లో యథార్థత లేదు ప్రభా, నమ్మకత్వం లేదు తండ్రి, కఠిన హృదయాలు, వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితం లేదు ప్రభా, ఆత్మీయమైన అనుభవ జ్ఞానం లేదు, జ్ఞానాత్మ లేదు ప్రభా. దాన్ని మిమ్మల్ని విడిచిపెట్టే వారం అనేక సార్లు దేవా, లోబడే హృదయం లేక అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపరిచేవారం తండ్రి. దయతో క్షమించండి, మీ రక్త ప్రోక్షణ తీసుకురండి దేవా. నూతనమైన స్థితిలో నీ వాక్యానుసారంగా మేము ప్రార్థనాపూర్వకంగా మీ శక్తిని ఆశ్రయిస్తూ ఇది దైవశక్తిని సెకండ్గా అని చెప్పినట్లుగా ప్రభా, ఆ శక్తిని మేము ఎల్లప్పుడూ ఆశ్రయించే నీ స్వాస్థ్యంగా హెబ్రోన్ సంఘముగా హెబ్రోన్ సహవాసంగా మేము ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘాన్ని దీవించి ఆస్వాదించండి దేవా. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన వాహనాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దయగల ప్రభా, మీ యొక్క పరిచయ కొరకై అధికాశక్తి కలిగిన దేవుడుగా దేవా, మరి హెబ్రోన్ని ప్రేమించి తండ్రి మీరు చేసిన మొదటి కార్యాన్ని బట్టి, ఈ మహిమగలను బట్టి, ఈ మహిమగల అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మెటుకు ఈ వాహనము తండ్రి నేను క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన వ్యాపించేటువంటి ఆ యొక్క మహిమగల సువార్త ప్రకాశమును దేవా వెదజల్లడానికి ప్రభా ఎంతో ప్రయోజనకరంగా ప్రభా వాహనాన్ని మీరు వాడుకుంటున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా శేషం కొరకై జ్ఞాపకం చేసుకునని దేవా. అన్యజనుల్లో దేవా, మరి ఇశ్రాయేలు నశించిన గొర్రెల్లో ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో దేవా, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారో మీరే దృష్టించి ప్రభా మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. రేపటి దినాన ఉదయకాలం 8:30 నుంచి కూడా మీ సన్నిధిని మాతో కూడా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. మీద ఆశ్రయిన పౌలు కొరింథీ పత్రికలో సెలవిచ్చినట్లుగా ప్రతి స్థలంలో విజయోత్సవంతో మేము ఊరేగించే వారంగా తండ్రి ప్రభా, దుష్టుని యొక్క అగ్ని ప్రాణంలో ఆర్పుకుంటూ విశ్వాసంతో, దృఢ విశ్వాసంతో రేపటి దినాన ముందుకు సాగడానికి మీరే కృపనివ్వండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ సకాలంలో నడిపించండి ప్రభా. ఆత్మదేవ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించి మీ మహిమను కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవ్వరు కూడా ఆటంకపరచకుండా మీరే కృపను దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రినైనా. అంతేకాదు మేము కూడా మా జీవితాల్లో ప్రభా మీ వాక్యాన్ని అనుసరించి ప్రభా పరిమళ వాసనగా ఉండునట్లుగా యథార్థంగా తండ్రినైనా మా జీవిత సాక్ష్యముల ద్వారా కూడా తండ్రినైనా మా ఉనికి ద్వారా కూడా అనేక మంది ఆకర్షించబడిన ఇంటికి చేర్చబడినట్లుగా మీ కృపనివ్వండి. మా జీవితాలు మార్చండి ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. దయగలండి సంఘంలో నా అక్కర్లు కూడా తీర్చండి. పరిశుద్ధమైన దేవా, మరి ప్రెగ్నెంట్స్గా ఉన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని రిప్కాని షారోన్ని దేవా సుఖప్రసవం కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆపరేషన్ చేయమన్న కస్తూరక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యుల మీద ఆశ్రయాలకి సంపూర్ణ ఆరోగ్యంను దయచేయండి. జగనన్న జ్ఞాపకం చేసుకోండి. సోదరుని ప్రభా గాయపరచబడింటుండగా మీ దాసుని గాయములను మీరే కట్టమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, బీపీ షుగర్లతో, ఆ ట్రబుల్స్తో, ఆ ఇతర బలహీనతలో ఉన్న మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బాధ్యత గల సోదరులుగా, సంఘ పరిచారకులుగా తండ్రి మీ పరిచర్లో వాడబడుతున్న ప్రతి మీ దాసుని కనికరించండి. మీ ఆత్మాభిషేకం ఉంచి బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, సోదరుల పరిచర్లో, వాక్యపట్నంలో, సంఘ ప్రార్థనలో, ఉపవాస కుడికిలో, ప్రభుదిన ఆరాధనలో కూడా మీ కృపను కోరుతున్నాం దేవా. మీ సహాయం మాకు దయచేయండి. ఎజ్రా ప్రార్థన ఆలకించినట్లుగా ఈ రాత్రి కాలంలో మా ప్రార్థన ఆలకిస్తున్నాండి దేవా. మా విశ్వాసం అంతకంతకు దేవా మరి పరిమాణము వృద్ధి చెందుటకు మీరే కృపనివ్వండి దేవా. మరి ఇంకా మాకు తెలిసి తెలియక ఆ అవసరతలు, ఇబ్బందుల్లో ప్రభా సమస్యలో ఉన్న వారిని కనికరించండి. మీ మహిమేశ్వరంలో ప్రతి అవసరం తీర్చండి. ఫిలిప్పీ 4:13-19 చొప్పున బలపరిచి స్థిరపరిచి ప్రభా అక్కర తీర్చిన దేవుడుగా మీ మహిమేశ్వరం కనపరిచి మీ కృపామదేశ్వరంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మీ దగ్గర హస్తాలకి అప్పగించుకుంటున్నాం దేవా. సహాయం దయచేయండి దేవా. కొద్దుగా ఉన్న ఆత్మీయ కొరతలన్నిటి విషయంలో భారం కలిగిన వారంగా నీ సన్నిధిలో మొరపెట్టడానికి కూడా మీరు కృపను దయచేయండి. సుజాతను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలో మీ దాసురాన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యవంతురాలు గురించమని ప్రార్థిస్తున్నాం. సొలొమోకని జ్ఞాపకం చేసుకుంటండి. ఎంతో మరి ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు, షుగర్ ప్రాబ్లంతో ప్రభా ఇండైజెషన్తో కనికరించండి. మీ దాసురాల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. మిరియామక్క కుమారుడు తన కుమారన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. స్టమక్ ఆపరేషన్ ఉంది, మీ బిడ్డను సిద్ధపరచండి, ఆయుధపరచండి
మీ దాసరాల ప్రార్థన కూడా సఫలపరచండి దేవా. విడిచిపెట్టిన యెరూషలేమును కూడా మీ దగల స్థానికి అప్పచెప్పుకున్న బిడ్డలందరూ కూడా బలహీనులుగా ఉన్న వారిని కూడా కనికరించి ధైర్యపరిచి బలపరిచి అక్కడ పరిచయం కూడా మీరే ఘనమైనది మాధ్యమంగా జరిగించి మహిమ పొందమని వేడుకుంటూ దయగల తండ్రి సంఘ అక్కర్లన్నీ మీ దగల హస్తాలకి అప్పగించుకుంటూ దేవా మిగిలిన అవసరతలన్నింటిలో కూడా ప్రార్థించలేని మనల్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ అల్పలమైన మీ దాసులమైన నన్ను మీ దాసుని కనికరించండి ప్రభా. నైనా మీరు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మీ మహిమార్థంగా ఘనమైన రీతిగా అన్ని స్థితుల్లో ప్రభా మీకు మాత్రమే మహిమ పొందినట్లుగా దేవా మీరే నెరవేర్చుకొని తండ్రి సంఘం ఎదుట తండ్రి నైనా సాక్ష్యము కలిగి ప్రభా నీ ప్రేమను దేవా మరి ప్రకటించే వారంగా తండ్రి సాక్షులుగా ఉన్నట్లుగా ఈ ప్రాంతంలో తండ్రి నైనా మీ ఏర్పాటు మీ యొక్క సంకల్పాన్ని దేవా అందరూ గుర్తున్నట్లుగా మా పరిచయం ఉన్నదిగా చేయమని వేడుకుంటూ అల్పమైన మా కుటుంబాల్ని తల్లిదండ్రులను రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ సాగిలిపడి నిన్ను స్తుతించి మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకమైన మా రాజాని బంగారు పాదం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సాయంకాల సమయంలోని